హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ అను. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక మంచి రెసిపీతో వీడియో చేసి పెట్టాను. చూడండి, మంచి కాంబినేషన్ రొయ్యలు అండ్ ప్రాన్స్తో చాలా టేస్టీగా ఉండే డిష్ ఇది. దీనికోసం ఏం కావాలో చూసేద్దాం. 1 kg రొయ్యలు తీసుకొని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. వీటి సైజు మరీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, మీడియం సైజ్ సరిపోతుంది. చూసారు కదా, ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటివి 1 kg తీసుకోండి. తర్వాత ఆనియన్స్ 3 ఆనియన్స్ మీడియం సైజుని కట్ చేసి పెట్టుకోండి. టొమాటోస్ 2 టొమాటోస్ స్మాల్ సైజ్ తీసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత ధనియాల పౌడర్ 1/2 స్పూన్, కొంచెం కరివేపాకు మరియు 1 kg ప్రాన్స్కి 5 ఎగ్స్ని తీసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూస్ చేయకండి. మనం ఇంట్లో జనరల్గా యూస్ చేసుకుంటాం కదా, బాండీ లాంటిది, అది పెట్టుకొని మనము ఈ ప్రాసెస్ని చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బాండీ వేడైన తర్వాత నేను జనరల్గా ఇంట్లో యూస్ చేసే స్పూన్తో 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆ కొలతతో మీరు ఇంట్లో చూసుకొని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత టొమాటోస్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టొమాటోస్ని వేసుకొని అవి కూడా హాఫ్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ కూడా హాఫ్ ఫ్రై అయిపోయాయి. వీటికి సరిపోయేంత సాల్ట్ను వేసుకోవాలి. ప్రాన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వాటికి సరిపోయే సాల్ట్ను కూడా అప్పుడు యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడు వీటికి సరిపోయేంత సాల్ట్ను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రొయ్యల్ని మనం వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత కూడా వాటర్ బయటకు వస్తుంది కాబట్టి దాన్ని వంపేసుకున్న తర్వాతనే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రొయ్యలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటికి సరిపోయే సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. టొమాటోస్కి ఆనియన్స్కి సరిపోయే సాల్ట్ ఇంతకుముందు వేసాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ ప్రాన్స్కి సరిపోయే సాల్ట్ని వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ పర్ఫెక్ట్గా అన్నిటికీ సరిపోతుంది. రొయ్యలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే దీనిలో మసాలాలు చాలా తక్కువగా వేసుకుంటేనే దీని ఫ్లేవర్ బాగా అర్థమవుతుంది. ఒరిజినల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి మనం మసాలాలతో డామినేట్ చేయకుండా ఉంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం. సో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, ఇవి ఫ్రై అయిన తర్వాత నేను కారం వేస్తున్నాను. కారం కొంచెం ఘాటు తక్కువగా ఉంది కాబట్టి నేను 2 స్పూన్లు వేసుకుంటాను కారం. అంటే 1 స్పూన్ ఇప్పుడు 1 స్పూను ఎగ్స్ వేసిన తర్వాత యాడ్ చేసుకుంటాను. మీకు కారం ఇంట్లో ఘాటుగా ఉన్నట్లయితే మీకు రుచికి సరిపడా కారాన్ని మీరు యాడ్ చేసుకోండి. అంటే 2 హాఫ్స్గా వేసుకోండి. ప్రాన్స్ వేసిన తర్వాత 1/2, ఎగ్స్ కొట్టి వేసిన తర్వాత 1/2 వేసుకోండి. కారం వేసిన తర్వాత ఇలా అడుగు రోస్ట్గా అవుతుంది కాబట్టి మనము నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే ఇలా చేయడం
కుదరదు కాబట్టి ఈ నార్మల్గా ఉండే బాండిని నేను యూస్ చేసుకున్నాను. తర్వాత ఇలా రోస్ట్ అయినవి స్పూన్తో తీస్తూ మనం ఫ్రై చేసినప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి నాన్ స్టిక్లో అయితే మనకు అంతగా సెట్ అవ్వదు కదా. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్స్ని పోసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత కూడా మనం ఇంట్లో ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎలా మనం కలుపుతూ ఉంటామో గరిటతో అలాగే చేసుకోవాలి. బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు వాటిని కలుపుకుంటూనే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా పొడి పొడిగా ఫ్రై అయిన తర్వాత ఇంకో స్పూన్ కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ 1 స్పూన్ రొయ్యల్లో వేసాం కాబట్టి ఎగ్స్ వేసిన తర్వాత ఇంకో స్పూన్ వేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్ ప్లేస్లో కొత్తిమీర ఉన్న యాడ్ చేసుకోవచ్చు. మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, టేస్టీగా రొయ్యలు ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంది, బాగా కలుస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.